నయోమి ఎలిమెలెకు అను ఆ భర్తను కోల్పోయి వాళ్ళ ఇద్దరు కొడుకులైన మహోను మరియు కిల్యోను అను ఆ ఇద్దరు కొడుకులను కోల్పోయి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళిద్దరు కుమారుల భార్యల పేర్లు ఏంటి? పెద్ద ఆమెమో ఓర్పా, రెండో ఆమె రూతు. అయితే ఓర్పా పెద్దది కాబట్టి తను బాధ్యతలు స్వీకరించి అట్లా అత్తకి తోడుగా ఉండడానికి నిర్ణయించుకుంటుంది. ఆమెతో పాటు రూతు కూడా వాళ్ళ అత్తగారైన నయోమితోనే ఉండడానికి నిర్ణయించుకుంటుంది. అలాగూ వాళ్ళు ఇక్కడ మోయాబు దేశం నుంచి బెత్లెహేం దేశంకు ప్రయాణం అవుతారనమాట. ముగ్గురు ప్రయాణమైపోతూ ఉండగా మధ్యలో రహదారిలో ఏమవుతుంది, రూతుకిను తనోరు ఓర్పాకి నయోమి అంటది, కోడళ్ళారా మీరు ఇప్పటిదాకా నాతో వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా మీరు మీ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ యొక్క అమ్మ వాళ్ళ ఇంటికో ఎక్కడికో, అక్కడ మీరు సంతోషంగా బతకచ్చు, నా దగ్గర ఏముంది అని అంటే ఓర్పా సరే అని ఎలుగెత్తి ఏడ్చి వాళ్ళ అత్తకి ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోద్ది. కానీ రూతు అంటది, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అని నయోమి అయిన తన అత్తని హత్తుకొని ఉంటుంది అనమాట రూతు. సరే నువ్వు నాతోనే ఉంటే ఉండు అనేసి తీసుకొని పోతుంది బెత్లెహేంపురంకు. బెత్లెహేంపురంలో ఎవరున్నారు? వీళ్ళ దగ్గర బంధువు అయిన బోయాజు ఉన్నాడనమాట. బోయాజు బహు ధనవంతుడు, అతనికి అనేకమైన పొలములు కలవన్నమాట. అనేకమైన పొలములు చూసుకొని వీళ్ళు తన దగ్గర పరిగె ఏరుకోవడానికి రూతు పని కుదురుతుంది అనమాట. అతని పొలముల్లో పరిగె ఏరుకొని అతనికి చాలా దగ్గరస్తురాలుగా మారుతుంది. అయితే నయోమికి కొంచెం ఆస్తి ఉంటుంది బెత్లెహేంపురంలో, పొలములు, తనకున్న సంపద చాలానే అక్కడ ఉందన్నమాట. అది అమ్మకానికి పెట్టుద్ది నయోమి. అయితే బోయాజు అతని ఇంకొక బంధువుడు ఇద్దరు కలిసి కొందామని అనుకుంటే అతని ఇంకొక బంధువు అంటాడు, లేదు నేను ఆ యొక్క పొలాల్ని, ఆమె యొక్క సంపదని నేను కొనలేను, కావాలంటే మీరే కొనుక్కోండి అని చెప్తాడు. సరే అనేసి బోయాజు నయోమి యొక్క పొలములు, ఆస్తులు అన్నిటినీ చక్కగా సంపాదించేసుకుంటాడు, కొనేస్తాడనమాట. కొనేసి తర్వాత రూతు ఆమెకు అప్పటికే ఒకరితో పెళ్ళయి వాళ్ళ ఆయన చనిపోయినా కూడా ఆ రూతుని తన యొక్క భార్యగా స్వీకరిస్తాడనమాట. రూతు వెట్స్ బోయాజ్ అనమాట. బోయాజ్ వెట్స్ రూత్. ఇద్దరు పెళ్లి చేసుకొని ఓబేదు అను ఒక కుమారునికి జననమిస్తారనమాట. అలాగూ రూతు తన యొక్క భర్తను కోల్పోయినా కానీ నయోమి అను తన యొక్క అత్తగారిని వదలకుండా హత్తుకొని తనతోనే ఉండి చక్కగా బోయాజు అను ధనవంతుని దగ్గర భార్యగా స్థిరపడుటకు యెహోవాయే మార్గము చూపినాడు అనమాట. అలాగూ మన యొక్క కష్ట సమయంలో మన యొక్క సొంత వాళ్ళని మనం అంటి పెట్టుకొని ఉండడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది అనమాట. అలాగే మన మంచి కోరే వాళ్ళకి ఎల్లప్పుడూ మనం దగ్గరస్తులుగా ఉండడం మనకి ప్రయోజనకరమని ఈ యొక్క బైబిల్ యొక్క జీవిత చరిత్ర, రూతు యొక్క జీవిత చరిత్ర మనకు తెలియచేయుచున్నది. ఈ యొక్క చిన్న రూతు యొక్క అధ్యాయాల్ని ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన మంచి అవకాశం కొరకు యెహోవాకే ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్ని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ద్వారా మనము ఈ యొక్క ధ్యానము అందరి చుట్టాలకి, ఫ్రెండ్స్కి పంచుకుంటూ దేవుడిచ్చిన ధన్యత కొరకు దేవునికి మహిమ నామంకే మేము కలుగును గాక.